కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుని తాతుల నీలతను కమలాయత లోచన లోకపతే విజయీభవ వెంకట శైలపతి అంటూ సాగేటువంటి వెంకటేశ్వర అష్టకం చాలా విశేషమైనటువంటిది. దీన్ని ప్రతివాది భయంకర్ అన్నన్ గారు మనకు అనుగ్రహించారు. ఎవరైతే నియమంగా శ్రద్ధతోటి రెండు చేతులు కూడా చక్కగా కట్టుకొని స్వామివారి ఎదుర్కొని నిలబడి ఈ యొక్క అష్టకాన్ని పారాయణ చేస్తారో, లేకపోతే అంజలి ఘటించి చక్కగా నమస్కారం చేసి ఈ అష్టకాన్ని నిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క సమక్షంలో పారాయణ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా పాపం అంతా కూడా తొలగిపోతుంది అని చెప్పని దీనికి ఫలశ్రుతిగా తెలియజేశారు. తెలిసి కానీ తెలియక కానీ మన వల్ల కలిగేటువంటి అనంతంగా జరిగేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో ఆ దోష రాశి అంతా కూడా దీనివల్ల ధ్వంసం అయిపోతుంది అని చెప్పని మనకి చెప్పడం జరిగింది. అంతటి విశేషమైనటువంటి అష్టకం ఈ వెంకటేశ్వర అష్టకం. ఈ 8 శ్లోకాలు కనుక మనం నిత్యం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే పాపరాశి అంతా కూడా ఎప్పటికప్పుడు తొలగిపోతూ ఉంటుంది. కనుక పుణ్యాన్ని వృద్ధి చేసుకోవడానికి తన్మూలకంగా మనం చక్కగా సుఖంగా జీవనాన్ని సాగించుకోవడానికి ఆస్కారం ఏర్పడుతుంది. వెంకటేశ్వర స్వామి వారికి స్తోత్రం అంటే ప్రీతి. అందున దేవతలందరికీ కూడా ఉండేటువంటి లక్షణమే ఇది. అందుకని పరోక్ష ప్రియాయ వై దేవాహ అని చెప్పని శృతి కూడా మనకి తెలియజేస్తూ వస్తుంది. దేవతలకు పరోక్షంగా స్తోత్రం చేస్తే వారు ఎంతగానో సంతోషిస్తారట. అందుకని ఈ స్తోత్రాన్ని కనుక నిత్యం మనం పారాయణ చేస్తూ వచ్చినట్లయితే స్వామివారికి ఆనందం కలిగి మనల్ని అనుగ్రహించడానికి గాను ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి భవ్యమైనటువంటి ఆ వెంకటేశ్వర అష్టకాన్ని ఈ శ్రావణ శనివార శుభవేళ శ్రవణం చేద్దాం, ధన్యులమవుదాం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకట శైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః హరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. అధివేంకటశైలముదారమతేర్జనదాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరంకలయే. కలవేణురవావశగోపవధూషరకోటి వృతాస్మరకోటి సమాత్ ప్రతివల్లవికాభిమతాత్ సుఖదాత్ వసుదేవ సుతాన్న పరంకలయే. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే. రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలధే. అవనీతనయా కమనీయ కరం రజనీకర చారు ముఖాంబురుహం రజనీచర రాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే. వినా వెంకటేశం ననాథో ననాథ. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథా కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
తీసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.